లీగల్ ఎయిడ్స్ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో నవాబ్ బాహుబలి ఖాన్ అండ్ నేను అడ్వకేట్ జితేందర్ రెడ్డి మాట్లాడుతున్నా. ఏంటంటే ఈ ఒరిజినల్గా ఈ సాలార్జంగ్ అనే సాలార్జంగ్ బహదూర్ 3 ఈజ్ ఇష్యూలెస్. ఆయన చనిపోయినప్పుడు ఆయనకు ఎలాంటి పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఏమీ లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ప్రాపర్టీస్ సాలార్జంగ్ ప్రాపర్టీస్ అన్నీ టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసినప్పుడు గవర్నమెంట్ జీవో కూడా ఇష్యూ చేసింది. జీవో కూడా ఉంది. ఆ జీవో ప్రకారం మొత్తం ప్రాపర్టీస్ ఆఫ్ సాలార్జంగ్ జీవో 1550 ఆఫ్ 1955 ఇది కాపీ కూడా మీకు ఈరోజు ఇస్తాము. దీంట్లో సాలార్జంగ్ ఉన్న ప్రాపర్టీస్ మొత్తం 90 విలేజ్లో ఉన్న ల్యాండ్స్ మొత్తం లిస్ట్ ఉంది. అందులో ఈ లిస్టులో ఈ మొత్తం ABCD షెడ్యూల్స్గా డివైడ్ చేశారు ఈ ప్రాపర్టీస్ని. అందులో ఈ కంచపర్వతాపూర్ ల్యాండ్ అనేది C షెడ్యూల్లో 7 కాలం నెంబర్ 7 సీరియల్ నెంబర్ 7 ఇన్ ది C షెడ్యూల్ ఇది గుర్తింపబడింది. తర్వాత ఈ ప్రాపర్టీస్ సాలార్జంగ్ ప్రాపర్టీస్ గురించి ఏదైతే CS 13 ఏదైతే హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు హైకోర్టు వారు సక్సెషన్ సర్టిఫికేట్ కావాలని ఇన్సిస్ట్ చేసినప్పుడు సాలార్జంగ్ ఫ్యామిలీ OS 156 ఆఫ్ 1980 సివిల్ సూట్ ఫైల్ చేశారు సక్సెషన్ కోసం. ఆ సివిల్ సూటు చాలా కారణాల వల్ల 2004లో జడ్జిమెంట్ వచ్చింది. 2004 జడ్జిమెంట్ సాలార్జంగ్ ఫ్యామిలీకి అందరికి వచ్చింది. అది ఎవరికి ఎంత షేర్ అనేది వచ్చింది. ఇప్పుడు నవాబ్ బాహుబలి ఖాన్ సాబ్ వాళ్ళకు 18.4% వచ్చింది. అందులో వీళ్ళు కూడా డిఫెండెంట్స్. ఈ ప్రాపర్టీస్ ఈ జడ్జిమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మా రిప్రజెంటేషన్స్ పెండింగ్లోనే ఉన్నాయి. ఈ మధ్యలో ఏంటంటే ఒరిజినల్గా సాలార్జంగ్ కంచ సర్వే నెంబర్స్ అనేది ఏమి లేదు ఒరిజినల్గా. కానీ సబ్సిక్వెంట్గా చాలా అక్కడ ఉండే బౌద్ధరామ్ సింగ్ అని రామచందర్ సింగ్ అని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ఈ రెవెన్యూ ఆఫీషియల్స్ను మేనేజ్ చేసుకొని రికార్డులో కొత్త సర్వే నెంబర్లు 1 to 21 అని క్రియేట్ చేసి వాళ్ళ పేర్లు అందులో ఎక్కించుకున్నారు. ఒరిజినల్గా నైజాము ఏదైతే ల్యాండ్కు సర్వే నెంబర్స్ ఇచ్చారో ఆ సమయంలో ఏ విలేజ్కైనా కూడా ఒకటే సీరియల్ నెంబర్ ఒక 10,000 సర్వే నెంబర్లు ఉన్నా కూడా 1 to 10,000 ఉంటాయి. కానీ ఒకటే విలేజ్లో 3 రకాలైన సర్వే నెంబర్స్ అంటే ఒరిజినల్గా విలేజ్లో 1 to 29 సర్వే నెంబర్స్ ఉండేది. తర్వాత వీళ్ళు ఇదే ల్యాండ్ను 1 to సర్వే నెంబర్ 21గా డివైడ్ చేసి వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు రికార్డులో. అలాగే ఇంకోటి గోవిందగూడ అని ఒకటి పెట్టి మళ్ళీ అదే విలేజ్లో అదే సర్వే నెంబర్ 1 and 2 అని కూడా డివైడ్ చేశారు. ఈ 1 to 21 అయితే సర్వే నెంబర్ తర్వాత క్రియేట్ చేశారో దీంట్లో ఇది ఓన్లీ సాలార్జంగ్ ప్రాపర్టీ. వాళ్ళు చేసిన పొరపాట్లు అన్ని పొరపాట్లు చేసి రికార్డులో ఎక్కించుకున్నారు. కానీ ఈ లింక్ డాక్యుమెంట్స్లో మొత్తం ఈ కంచ పర్వతాపూర్ ల్యాండ్ను మొత్తం సాలార్జంగ్ ల్యాండ్ అని అంటున్నారు. మరి సాలార్జంగ్ ల్యాండ్ అని వీళ్ళ లింక్ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మరి సాలార్జంగ్ వీళ్ళకి ఎవరు అమ్మారు, సాలార్జంగ్ వీళ్ళకి ఏమైనా అమ్మాడా, సాలార్జంగ్కి ఏమైనా లీగల్ ఎయిడ్స్ అమ్మారా అనే డాక్యుమెంట్ ఏమీ లేదు. వాళ్ళు ల్యాండ్ను సాలార్జంగ్ కంచనే చూపిస్తున్నారు. అది ఒక్కటే సరిపోతుంది. వీళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేసి రెవెన్యూ ఆఫీషియల్స్తో కలిసిపోయి లో నుంచి హై వరకు ఈ రికార్డ్స్ మ్యానిపులేషన్ ఫ్యాబ్రికేషన్ అన్నీ చేసుకున్న తర్వాతనే ఈ రకంగా ల్యాండ్ గ్రాప్ చేసుకున్నారు. ల్యాండ్ను గ్రాప్ చేసి వాళ్ళు లేఅవుట్స్ అని చేసి వేరే డెవలపర్స్కి అమ్ముకొని సాయి ఐశ్వర్య ఇక అదే కాకుండా చాలా లేఅవుట్లు తయారు చేసి ఈ ల్యాండ్ను మొత్తం చాలా దాదాపుగా 120-150 ఎకరాల వరకు అమ్ముకున్నారు. ఇదంతా ఇల్లీగల్గా జరుగుతుందని సాలార్జంగ్ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఆఫ్టర్ సక్సెషన్ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇస్తూనే పోతుంది. కానీ ఇంతవరకు కూడా పని కాలే. కానీ 2013లో గవర్నమెంట్ జీవో కూడా ఒకటి ఇష్యూ చేసింది. తర్వాత ఈ జీవో 8/10/2013లో ఈ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ల్యాండ్స్ అన్ని ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టారు. అది అందులో గవర్నమెంట్ క్లియర్గా మెన్షన్ చేసింది ఈ సర్వే నెంబర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అండర్ ది కస్టడీ ఆఫ్ కోర్ట్ ఆఫ్ వార్డ్స్, ద ప్రాపర్టీస్ అండర్ ది కస్టడీ ఆఫ్ కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అన్నప్పుడు దాది క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఈ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఈ ప్రాపర్టీ సాలార్జంగ్ సంబంధించినది. ఎవరైతే ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నారో అన్ని డాక్యుమెంట్స్ కూడా ఫేక్ డాక్యుమెంట్స్. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ కానీ ఏ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా ఏ డాక్యుమెంట్స్ అయితే ఫేక్ డాక్యుమెంట్స్ మీద తయారైనాయో ఏ డాక్యుమెంట్స్ కూడా చెల్లయి. ఇప్పటి వరకు ఏదైతే కాలనీస్ కూడా అక్కడ వచ్చాయో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ మీదనే వచ్చాయి. ఇంతకుముందు 2012లో కానీ తర్వాత 13లో జీవో ఇచ్చినాక కూడా గవర్నమెంట్ కూడా అప్రైజ్ చేసింది, బోర్డ్స్ కూడా పెట్టింది. ఏమని అంటే ఈ ల్యాండ్ను ఎవరు పర్చేజ్ చేయొద్దని. అయినప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పబ్లిక్ కొంటూనే ఉన్నారు.
ఎందుకంటే ఈ బ్రోకర్స్ కానీ ఈ ల్యాండ్ గ్రాబర్స్ కానీ తక్కువ రేట్లో ల్యాండ్ ఇస్తున్నారని చెప్పి దాన్ని ల్యాండ్ కొంటున్నారు. ఇప్పుడైనా మీ ద్వారా ఈరోజు చెప్పేది ఏంటంటే పబ్లిక్ కూడా ముఖ్యంగా ఇన్ఫార్మ్ చేసేది ఏంటంటే ఈ ల్యాండ్ను మీరు ఎవరు కొనకండి. ఎందుకంటే ఈ ల్యాండ్ ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉంది. దట్ ఈజ్ సాలార్జంగ్ ల్యాండ్. కోర్ట్ ఆఫ్ వార్డ్స్లో ఉన్న ల్యాండ్ ఇది మొత్తము 362 ఎకరాలు మొత్తం కోర్ట్ ఆఫ్ వార్డ్స్లో ఉంది. కాబట్టి మీరు ఎవరికి టైటిల్ కానీ ఏమి కానీ రాదు. అలాగే అదే రోజు గవర్నమెంట్ ఏదైతే డిమాలిషన్ కార్యక్రమాలు చేస్తుందో ఆ సమయంలో మా ఈటల రాజేంద్ర గారు వాళ్ళకి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అందులో అంటే అతనికి నేను అనుకుంటున్నానంటే ఈ రకమైన మొత్తం రికార్డ్స్ ఈ ల్యాండ్ సాలార్జంగ్ ల్యాండ్ అని దీని విషయంలో ఇలా ఆల్రెడీ కోర్ట్ ఆఫ్ వార్డ్స్లో ల్యాండ్ ఉందని అతనికి ఇన్ఫామ్ చేయకుండా ఈ కాలనీ వాళ్ళందరూ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిచ్ చేయడంతో తను ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ ల్యాండ్ గవర్నమెంట్ ఏదో చేస్తుందని చేస్తుంది, ఇదంతా మమ్మల్ని కూలగొడుతున్నారు, పర్మిషన్లు ఇచ్చారు. ఏ పర్మిషన్లు అయితే ఇచ్చారో అవన్నీ ఇల్లీగల్ పర్మిషన్సే. ఈ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఓన్లీ ది సాలార్జంగ్ ప్రాపర్టీ. ఏ వ్యక్తులకు కానీ గవర్నమెంట్ ఏమి చేయడం లేదని చెప్పి ఆల్రెడీ సాలార్జంగ్ ఫ్యామిలీస్ రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో ఫైల్ చేశారు. ఆ రిట్ పిటిషన్ 18161 ఆఫ్ 2018 ఆ రిట్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. CCLA వాళ్ళే డిలే చేస్తున్నారు. కాబట్టి ఈ CCLA వాళ్ళు డిలే చేయడం వల్ల ఈ పబ్లిక్ ల్యాండ్ గ్రాబర్స్ అడ్వాంటేజ్గా తీసుకొని డాక్యుమెంట్స్ తయారు చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీస్ని అన్నీ అమ్ముతున్నారు. అలాగే దొంగ పర్మిషన్లు కూడా తీసుకుంటున్నారు. ఈ పర్మిషన్స్ ఏదైతే తీసుకున్నామని చెప్తున్నారో ఈ LRSలు ఏవైతే తీసుకున్నామని చెప్తున్నారో అన్నీ కూడా లీగల్ శాంక్టిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే లీగల్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి ఎవరైతే అమ్మారో ఏ డాక్యుమెంట్స్ అయినా అది 10 ఏళ్ళ నుంచి కానీ 20 ఏళ్ళ నుంచి క్రియేట్ చేయబడిన డాక్యుమెంట్ అయినప్పటికీ కూడా ఎలాంటి డాక్యుమెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకు టైటిల్ రాదు. ఎందుకంటే లీగల్ ఎయిర్స్ వాళ్ళు ఎవరు అమ్మలేదు. ఈవెన్ సాలార్జంగ్ ఎవరికి ల్యాండ్ అమ్మలేదు. గవర్నమెంట్ ఆల్రెడీ GO 1955లో ఇష్యూ చేసింది. దాని ప్రకారం గవర్నమెంట్ కస్టడీలో ఉంది ప్రాపర్టీ. గవర్నమెంట్ ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ ది ప్రాపర్టీ, బట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ, బట్ దే ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ ది ప్రాపర్టీ అండ్ దే ఆర్ క్రియేటింగ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాపర్టీ గురించి ఇప్పుడు ఓనర్ దానికి సంబంధించిన ఫ్యామిలీ యొక్క లీగల్ ఎయిర్ నవాబ్ సాబ్ గారు దీని గురించి కూడా కొంచెం చెప్తారు. Abdul Wahab. I am the successor of Saladin III. As per OS 156 of 1980, and we are the owners of the properties. We are the with me. There are many other successors. Who are with me. I am the successor of Saladin III. And as per the OS number 156 of 1980, and since then we are claiming this land. These are the properties under the Court of Wards, which is under custody of the CCLA. That is to be taken out from there. It has not been taken out from there. But the thing is, meanwhile, these people what have done, they have changed the numbers of the survey number, and they have brought in new survey number as per the Budhu Ram Singh. Budhu Ram Singh himself was not a owner, but the thing is he has brought in, he has given a clear mandate here in the office of the Salarjung state. He has written a letter that this property is the property of Salarjung III, and I am only in the taking up the matter as a kancha, taking up the land as per the kancha, and the kancha was actually been yearly used to be auctioned, and on that basis for 2 years I have paid the payment amount of the kancha, and I have used this one from 1941 firstly, 1941 hit AD. So Urdu date is 1351 firstly, which is all mentioned here. He has said very clearly here, I Budhu Ram Singh, so and so, son of so and so, respect of so and so, 1351, continued further the auction of which on behalf of the Sarkar, the Salarjung state has started
This is a compound in the Salarjung estate. For the cancellation of the proceeding of auction, keep hall in toto as given an objection petition. As such, the application is sanctioned and the hall is maintained as it is, and the complete amount of 825 rupees net cash is given. I further agree in possession and enjoyment after the completion of the period hall without any objection or plea, and it will stand cancelled when this few lines acceptance of hall is written, so that it may be proof as proof and use whenever required. So in this one, in this one, a stamp paper is also been given by the Buddhuram Singh. That he is only a person who is actually a kancha holder, kancha year to year kancha auction person. So these papers are very relevant, and documents are very clear to say that this property belongs to Salarjung 3. Later on, Buddhuram Singh himself has changed this numbers to 1 to 38 and 1 to 21, something which is not proper. Is all fabrication of documents, nothing else. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఈ రోజు వరకు కూడా CS 13 పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో పెండింగ్ ఉంది. అదే కాకుండా మేము ఇచ్చిన లెటర్స్ కానీ అవి కానీ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవే గవర్నమెంట్ జీవో ఏదైతుందో 55 జీవో కూడా మీకు కాపీ ఇస్తాము. ఈ కాపీ కూడా ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ల్యాండ్ కంచపర్వతాపూర్ ల్యాండ్ మొత్తం 362 ఎకరాల 15 గుంటలు ఇదైతే గవర్నమెంట్ లిస్ట్ తయారు చేసి సాలార్జంగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయని ఇచ్చేదో మొత్తం 190 విలేజ్లలో 90 విలేజ్లో ఉన్న ల్యాండ్లో ఇది సి షెడ్యూల్లో 7 ప్రాపర్టీగా ఉంది, 362.15 ఎకర్స్. ఈ ల్యాండ్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ కోర్ట్ ఆఫ్ వార్డ్స్లో ఉంది. CCILA వాళ్ళు ఫ్యామిలీ సాలార్జంగ్ ఫ్యామిలీ వాళ్ళకి యాజ్ పర్ ది సక్సెషన్ అప్టైన్ బై దెమ్ ఇన్ OS 156 of 1980 ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఇప్పుడు ఈ నవాబ్ సాబ్ గారికి ఏంటంటే 18.54% షేర్ ఉంది ఇందులో. ఇవిలే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా షేర్ ఉంది ఇందులో. ఈ ప్రాపర్టీని దాని ప్రకారం అందరూ కూడా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. అందరూ ఇప్పటివరకు అప్లికేషన్స్ CCILAలో పెండింగ్ పెట్టారు. గత 2012 నుంచి ఇది జరుగుతూనే ఉంది. అండ్ మధ్యలో గవర్నమెంట్ కూడా జీవో ఇష్యూ చేసింది అన్ని ప్రాపర్టీస్ను రిజిస్ట్రేషన్ ఆపేయాలని. కానీ హైకోర్టు వారు ఏంటంటే ఇంకా మీరు పని పెండింగ్ పెడుతున్నారు కాబట్టి అని టెంపరీగా ఈ జీవో ఇష్యూ చేసిన తర్వాత మీరు ఇన్ని రోజులు ఆపకండి, అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ లీగల్ ఎయిడ్స్ తొందరగా డిస్పోజ్ చేయండి అని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చారు. అలాగే అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏం చేయడం లేదు. ఇది ఓన్లీ బికాజ్ గవర్నమెంట్ డిలే కావడం వల్ల ఈ అన్ని ల్యాండ్ గ్రాబర్స్కు ఛాన్స్ వస్తుంది. ఈ ల్యాండ్ గ్రాబర్స్ టైమ్ అండ్ అగైన్ సెల్లింగ్ ది ప్రాపర్టీస్, టైమ్ అండ్ అగైన్ పబ్లిక్ కూడా ఏదంటే తక్కువ రేట్లో వస్తుందని కొంటున్నారు. ఇప్పటికైనా మేము అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా కూడా మీరు కొనడం ఆపేయండి. ఇది గవర్నమెంట్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. బౌద్ధరాజ్ సింగ్ కానీ ఇంకెవరి సింగ్ కానీ ఇంకా లేఅవుట్స్ ఎవరైతే చేశారో ఆ లేఅవుట్స్ అన్నీ అయితే అన్ని లేఅవుట్స్ కూడా ఫేక్ లేఅవుట్సే. ఇది ఇంకా సాలార్జంగ్ ప్రాపర్టీ గవర్నమెంట్ కస్టడీలో ఉంది యాజ్ పర్ ది డాక్యుమెంట్స్, యాజ్ పర్ ది ఎంటైర్ రికార్డ్స్. వీఆర్ హ్యావింగ్ ఆల్ ది డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఆల్ ది రికార్డ్స్. 362 ఎకరాల 15 గుంటలు, కంచపర్వతాపూర్ అది ఫిర్జాది కూడా ఉప్పల్. 2014 తర్వాత ఈవెన్ గవర్నమెంట్ మాకు 2013లో ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చారో ఆ ఆర్డర్ను కూడా వాళ్ళు తర్వాత తీసేసి తర్వాత ఇప్పుడు కూడా 2013 మాది 8/10/2013
13 ఆర్డర్. దీని ప్రకారం కూడా మొత్తం ల్యాండ్ 362 ఎకరాలు మొత్తం ఇట్ ఈజ్ అండర్ ది కోర్ట్ అండ్ వార్స్ యాక్ట్. కోర్ట్ అండ్ వార్స్లో ఉంది సాలార్జంగ్ ప్రాపర్టీస్ అని వాళ్ళ ఫైండింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత 14 తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఎప్పుడైతే 2013-14 వరకు ఆ కబ్జాలు అక్కడొకటి ఇక్కడొకటి మాత్రమే ఉండే. ఏమంటారా అన్నీ కాదు, అంటే దాదాపు అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇండ్లు అయినాయి. ఓకే, దాదాపు 60 ఎకరాలు కావచ్చు. ఉంది, ఖాళీ ఉంది, ఉంది. లేఅవుట్ చేసి లేఅవుట్స్ ఇల్లీగల్ లేఅవుట్ చేసుకున్నారు. మళ్ళీ కొన్ని రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్ అని పెట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ పెట్టినా కూడా చెల్లదు. ఎందుకంటే అసలు సాలార్జంగ్ అనే వ్యక్తి అమ్మలేదు ప్రాపర్టీస్. సాలార్జంగ్ చనిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ టేకన్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ తర్వాత జీవో ఇష్యూ చేసి మన గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ CCL హ్యాండ్ ఓవర్ చేసారు. సాలార్జంగ్ కమిటీ నుండి ఇక్కడికి వచ్చింది. సాలార్జంగ్ కమిటీలో జీవో ఉంది, గవర్నమెంట్ జీవో వాజ్ నాన్ నల్లిఫైడ్. ఇప్పటి వరకు కూడా జీవో ఉంది. దాని ప్రకారం అని ఇస్తేనే రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మాకు ఎందుకంటే వీళ్ళకి లేట్ ఎందుకు అయిందంటే హైకోర్టులో CS-13 పెండింగ్ ఉన్నప్పుడు సక్సెషన్ సర్టిఫికేట్ కావాలన్నారు. సక్సెషన్ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు వీళ్ళు సివిల్ కోర్టు పోవాల్సి వచ్చింది. సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి OS 156/1980 ఫైల్ చేశారు. దాంట్లో అది డిస్పోజ్ అయ్యే వరకు ఏమైందంటే 24 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే జనరల్గా తెలుసు సక్సెషన్ ప్రొసీడింగ్స్ చాలా డిలే అయింది. డిలే అవ్వడంలో ఒక్కరు రావడం, చాలామంది రావడం, లీగల్ ఎయిర్స్ అని రావడం, చాలామంది వచ్చినాక అది ఫైనాలిటీ 2004లో వచ్చింది. కాబట్టి దానివల్ల తర్వాత దాంట్లో కొంతమంది అప్పీల్స్ కూడా ఫైల్ చేశారు. ఆ అప్పీల్స్ డిస్మిస్ అవ్వడంలో డిలే అయింది. తర్వాత 2010 నుంచి పర్సూ చేస్తున్నారు. రెగ్యులర్గా అప్లికేషన్స్ పెడుతున్నాం, నడుస్తుంది. కొంత మధ్యలో ఆగింది, మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ కావడం, మళ్ళీ అందులో తర్వాత ఈ CCLలో ఆఫీసర్స్ 1 ఇయర్కు 2 ఇయర్కు చేంజ్ అవ్వడంతో ఎవ్రీ టైం ఒక ఆఫీసర్ వస్తుండు, ఎవ్రీ టైం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీని మధ్యలో ఈ 10 ఇయర్స్లో 80% గ్రాప్ చేశారు. అంతకుముందు అక్కడొకటికి ఒక 10-20% ఉంటే ఈ మధ్యలో లీగల్ ఇప్పుడు మన గవర్నమెంట్ లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చినాక మల్లారెడ్డి గారు వచ్చినాక దాదాపుగా 80% ఈ 100 acres 60 acresలో చాలా ఇండ్లు కట్టారు. లేకపోతే పర్టికులర్గా మాకు డాక్యుమెంట్స్ ఏం తెలియదు, కానీ ఈజ్ ఎంకరేజింగ్ లీగల్ నవాబ్ ఇంకా ఉన్నారు. ఈజ్ 18.4% ఉన్నది. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి CCLలో. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ వీళ్ళే వస్తున్నారని వాళ్ళ అప్లికేషన్స్ ఉన్నాయి. వాళ్ళు దే ఆర్ నాట్ పర్సూయింగ్. యాక్చువల్లీ మనం జనరల్గా చేసిన నవాబులో ఎట్లుంటుంది అంటే స్లో ఉంటుంది వర్క్. దాంతో అది అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇందులో లాస్ట్ టైము ఒక VRO రిపోర్ట్ ఉంది. VRO రిపోర్టు మేము సంపాదించేది ఏంటంటే 2012లో ఈయన ఇచ్చాడు. ఎవరికి తహసీల్దార్కి ఏమి ఇచ్చాడంటే ఇది సాలార్జంగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ సాలార్జంగ్ ప్రాపర్టీస్ను అందరూ ఇల్లీగల్గా కబ్జా చేస్తున్నారు. VRO అనే వ్యక్తి గవర్నమెంట్ ఆఫీషియలే. ఆయన ఇంత సిన్సియర్ ఆఫీసర్లు కొంతమంది. కారణం ఏంటంటే మొన్న ఇవన్నీ డిమాలిషన్ వర్క్ జరిగింది. గవర్నమెంట్ ఈ అప్లికేషన్ చూసుకొని మన సీలింగ్ ల్యాండ్ అని అదేం చేసి కొన్ని డిమాలిషన్ చేశారు, పర్మిషన్లు లేకుండా ఇల్లీగల్ కట్టారని. దానికి ఏంటంటే ఏం లాంటి రైట్ లేనప్పుడు కూడా పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. బీజేపీ ఈటల రాజేంద్ర గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, గవర్నమెంట్కు దీనికి ఏం సంబంధం లేదు, గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది, ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుంది అని చెప్పి ఆయన వస్తుంది. కాబట్టి మనం తీసుకురావాలి. యాక్చువల్గా ప్రాపర్టీ పబ్లిక్ కూడా ఇదివరకు 2012లో కూడా ఇచ్చాం. అప్పుడు పబ్లిక్ కూడా చెప్పాం. ఈవెన్ మా దగ్గర కూడా వచ్చారు చాలామంది. సార్ ఏదైనా మేము అంతమంది తెలియక కొన్నాం, కొంతమంది ఎట్లా చేయాలంటే సెటిల్ అయినాక చూద్దామని కూడా చెప్పాం. అయితే ఇదంతా అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ కొనడం అమ్మడం జరుగుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే బీజేపీ పార్టీ ఏంటంటే ఏదో ఎలక్షన్, ఇది కాంగ్రెస్ బీజేపీ అనే విషయం మాకు సంబంధం లేదు. ఇక్కడ ఇది మా ప్రాపర్టీ బిలాంగ్స్ టు సాలార్జంగ్. కానీ ఈ విషయాలన్నీ ఆయనకు చెప్పకుండానే ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్నే ఆయన ఏదో చెప్పాడు. కానీ ఆయనకు ఈ విషయం కూడా తెలియదు. ఇప్పుడు మేము తర్వాత రేపు ఈటల రాజేందర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకంటే ఆయనకు కూడా తెలియాలి. ఎందుకంటే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలియకుండా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది, సీఎం ఏదో చేస్తున్నాడు. సీఎం చేసింది ఇందులో ఏం లేదు. ఇది యాక్చువల్ చేయాలని ఇదంతా ప్రైవేట్ ల్యాండ్, సాలార్జంగ్ ల్యాండ్. ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రొటెక్ట్ చేయాల్సిన పని గవర్నమెంట్ది, నాట్ కాంగ్రెస్ కానీ ఏ గవర్నమెంట్ అయినా ఇట్ ఈస్ అండర్ ది కస్టడీ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా, రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఎ ప్రొటెక్షన్ టు దిస్ ల్యాండ్. టు డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ దే ఆర్ డూయింగ్ డిమాలిషన్ వర్క్. ఇట్ ఈస్ నాట్ ఎ ఇల్లీగల్ డిమాలిషన్.
సింపుల్ ఏదో ఎలక్షన్ కోసం స్ట్రాటజీ కోసం వాళ్ళు చెప్పడం అనేది తప్పు. దానికోసం అనేది వీళ్ళు ముందుకు వచ్చి మరి చెప్పాలి, మన పబ్లిక్ కూడా తెలియాలని ఈరోజు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఎస్, మీ ద్వారా మేము ప్రజలను కోరేది కూడా అంతే. ఎందుకంటే ఈ ల్యాండ్కు టైటిల్ లేదని మీకు కూడా తెలుసు. మీరే డాక్యుమెంట్స్తో చూసుకోండి. మీ డాక్యుమెంట్లో సాలార్ జంగ్ కంచా అని ఉంది. సాలార్ జంగ్ మీకు ఎవడమ్మాడు? సాలార్ జంగ్ కంచా అని మీరు ఎట్లా కొంటున్నారు? సాలార్ జంగ్ ఎప్పుడైనా బతికున్నప్పుడు ఆయన అమ్మాడా? లేదు చచ్చిపోయినాక ఆయన ఏమైనా పిల్లలు అమ్మారా? ఆయన పిల్లలే లేరు, ఫ్యామిలీ లేదు, ఎవరు అమ్ముతారు? సాలార్ జంగ్ కంచాను బౌద్ధరామ్ సింగ్ కానీ రామచందర్ సింగ్ కానీ ఎలా అమ్ముతారు? చిన్న లాజిక్ క్వశ్చన్ ఆలోచించుకోండి. ఎవరి డాక్యుమెంట్లో కూడా ఈ రోజు వరకు ఉన్న డాక్యుమెంట్స్, మేము చాలా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాం, అన్ని డాక్యుమెంట్లలో కూడా సాలార్ జంగ్ కంచెనే ఉంది. సాలార్ జంగ్ కంచెను మీరు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఎలా కొన్నారు? మీరు అదొక్కటే ఆలోచించుకోవాలా. డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంట్లో కూడా ప్రైవేట్ ల్యాండ్ అనో లేకుంటే జస్ట్ సర్వే నెంబర్ అని లేదు. ఇది సాలార్ జంగ్ కంచెనే రాస్తున్నారు. సాలార్ జంగ్ కంచెని కొనేప్పుడు చిన్న లాజిక్ క్వశ్చన్ ఆలోచించాలి. వీళ్ళకి సాలార్ జంగ్ కంచె ఎలా వచ్చింది బౌద్ధరామ్ సింగ్ అనే వ్యక్తికి? కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే క్రియేట్ చేశారో అది 10 కానీ 5 కానీ 20 కానీ ఫస్ట్ డాక్యుమెంట్ హ్యాస్ టు క్యారీ ది వాల్యూ. వాళ్ళకు ఫస్ట్ డాక్యుమెంట్ వాళ్ళకు టైటిల్ లేనప్పుడు సబ్సిక్వెంట్గా 50 డాక్యుమెంట్లు చేసినా కూడా చెల్లయి. అది మేము చెప్పేది. చెప్పాను కదా, సివిల్ సూట్లో ఆల్రెడీ సిటీ సివిల్ కేసులో 1980 సూట్ పెండింగ్ ఉంది, సక్సెషన్ ఉంది. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీదే వాళ్ళు డిసైడ్ కాలేదు. కోర్టులో ప్రొసీడింగ్స్ 24 ఇయర్స్ నడిచినాయి. 24 ఇయర్స్ నడుస్తున్నాయి. అందులో అదే నవాబులో ఎట్లుంటే స్లో ఉంటుంది. ఇప్పుడు అందరి అన్న 100 మంది వచ్చారు. 100 మంది రిలేషన్లో అందరికీ రావాలి. వాళ్ళు ఎవరు ముందుకు రారు కదా. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ప్రొటెక్షన్. గవర్నమెంట్ హ్యాస్ నాట్ గివెన్ ప్రొటెక్షన్. ద సర్వే నెంబర్లు 1 to 21 అనేది క్రియేట్ చేశారు. ఇప్పుడు పాత మ్యాప్ కూడా మా దగ్గర ఉంది. ఇది ఓన్లీ సాలార్ జంగ్ ల్యాండ్ అనే ఉంది సర్వే నెంబర్. కానీ ఈ 1 to 29 విలేజ్ ల్యాండ్ వేరే ఉంది. ఉన్నప్పటికీ కూడా దీని సాలార్ జంగ్ వల్ల ఇప్పుడు వీళ్ళ మదరు సాలార్ జంగ్ సిస్టర్, ఫాదర్, మదర్, వీళ్ళ ఫాదరును సాలార్ జంగ్ మదరు, ఇది బ్రదర్ అండ్ సిస్టర్. అంటే ఈయన బామ్మర్ది అవుతాడు. బ్రదర్ ఇలా బ్లడ్ రిలేషన్ ఈయన ఆయనకి సాలార్ జంగ్. వీళ్ళ ఫాదరు అబ్దుల్లా. ఇది కంచ పర్వతాపూర్, ఇప్పుడు పిరజాది కూడా అంటున్నారు. కంచ పర్వతాపూర్